అగో ముచ్చట సూరు చేసే ముందు మీకు సవాల్ ఇస్తుడతా గా సవాల్కు మీరు చక్కగా సమానం చెప్పాలి మరి. ఇప్పుడు మన ఊళ్ళో కోతులలో లెక్క ఉన్నదనుకో ఏం చేస్తాం గా తెలియదా గా భయపడికి పెద్ద పెద్ద సప్పుడు చేస్తాం. ఈ అక్క అట్లా కూడా మాట్లాడకపోయిందనుకో గుల్లెడితో సందు చూసి కొడతాం, లేకపోతే ఇంటి ముందర కుక్కలం పెట్టి భయపెట్టిస్తాం. అచ్చా గట్లనా అగో మరి ఇక్కడ కనపడని ఇందులో గిట్లా చేసిర్రు. ఆగో ఇక్కడ కనబడేది ఎవరబ్బా మనిషి ఆలేక నిజంగానే పూజ వరిని అక్క. అగో జర్రింత దగ్గరికి వెళ్ళి చూద్దాం. అరే రే మనిషే కదా. అగో చేతుల చిన్న పొరగాలు జాతరలాడుకునే బొమ్మ తుపాకున్నది కదా. అగో ఏంది గట్లా చేస్తున్నాడు అంత. అగో కిందికి ఒగుతున్నాడో పైకి లేస్తున్నాడు అంత ఆగమాగం చేస్తున్నాడు ఏందబ్బా. అవ్వ గిట్లా కాదు కానీ వాళ్ళ జరగా ముఖం ఉన్న సింహ మాస్క్ తీసి జర ముచ్చడేందో చెప్పు ముందు కదా. వెంకటగిరి మరలకే సముద్రం మాది మైపాది జిల్లా. ఈనాటి బొమ్మ పెట్టుకొని తిరుగుతే కోతలు వెళ్ళిపోతున్నాయి. చేతులల్లా పిల్లగాళ్ళు కూర్చున్నా కూడా తీసుకొని పోతున్నాయి. ఆ భయాన్ని కూడా కోతులు మా బొమ్మ పెట్టుకొని పోతే పారిపోతున్నాయి. బరదేబా ఏమన్నా ఉపాయం చేసినావా అన్న. ఇగో ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇక అడవులలో ఉండాల్సిన కోతులన్నీ ఊళ్ళోకి వచ్చి ఆగం ఆగం పరేషాన్ చేస్తున్నాయని గట్లనే పండించిన పంటలు మొత్తం నాశనం చేస్తానని ఇక ఇట్లా ఏం చేసినా కోతుల దగ్గర నుంచి మాత్రం పంట కాపాడుకోవాలని రైతులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇగో గట్లనే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామంలో జమదగ్ని అనే ఒక అన్న కోతుల బాధ తట్టుకోలేక ఇక పులి బొమ్మ ముఖం పెట్టుకొని ఇక ప్లాస్టిక్ తుపాకి చేతులు పట్టుకొని ఇక ఊరు మొత్తం తిరుగుడు పంటను కాపాడుకునే ఉపాయం చేస్తున్నా అన్నట్టుగా. ఆలోచన అంతా మంచిగానే ఉన్నాయని అన్న జర ఒక్క భారీ ఆలోచించు మరే. ఇంకా కోతులు గిట్లా నిజంగానే నువ్వే పూలు అనుకోని అక్క దీని పని ఎట్లనైనా పట్టాలని అనుకునే అనుకో ఆయన నీ పిక్కలు పట్టుకోగలని అని అంటున్నారు ముచ్చట చూసిన పబ్లిక్.